నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ? టీడీపీ పక్కా టీడీపీ 100% టీడీపీ. ఎందుకని? టీడీపీ అన్ని ఈ దిష్టి దోపిడీలు, ఈ అన్ని మాఫియా రాంగులు, ఏంది డబ్బులు కొట్టాలు, అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను చెప్పుకో, అన్నీ మొత్తం ఇదేగా, మొత్తం చీటింగ్ దోపిడీ పాలన అంటారా మొత్తం వైసీపీ? అంతే, దోపిడీ పాలన. ఎక్కడ చూసినా కబ్జాలే. టీవీ పెడితే చాలు కబ్జా. ఇంకెవరండి ఓటేసేది? అదే టీడీపీ వచ్చేది కంపల్సరీ. టీడీపీ వస్తుందంటారు. గ్యారెంటీ. ఎట్లా పరిస్థితి మీ గుంటూరులో టీడీపీ వచ్చేది మ్యాక్సిమం. మాధవి అలాగే గల్లా మాధవి గారే వస్తారు. ఎంపీ క్యాండిడేట్ ఉన్నారుగా ఫేమస్ అని, ఆయన కూడా వచ్చేస్తాడు. ఎంపీకి అసలు ఇక్కడ చోట్లేదు, ఫేమస్ అని వస్తాడు. చంద్రశేఖర్ గన్ షాట్ 100% ఆయన వస్తాడు. ఆయన గెలుస్తారంటారు. పేరు శివశంకర్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీడీపీయా వైఎస్ఆర్సీపీయా? ముఖ్యంగా మీ గుంటూరులో పరిస్థితి ఏంది? ముఖ్యంగా గుంటూరు టీడీపీ క్యాండిడేట్ ఉండు కదా పెంపసాని చంద్రశేఖర్ గారు. ఎంపీ సీటు మటుకి రావచ్చు, టీడీపీ ఎంపీ గెలవచ్చు. తెలుగుదేశానికి గుంటూరు ఎంపీ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పెంపసాని చంద్రశేఖర్ కొత్తగా వచ్చారు, ఆయన అన్నారు. ఆయన పబ్లిక్లో ఉన్నారా? పబ్లిక్లో ఉన్నారు, వస్తారు, తెలుస్తుంది. పెంపసాని చంద్రశేఖర్ గెలిచే అవకాశం మరి కంపల్సరీ. ఎంపీ మాత్రం పక్క టీడీపీ వస్తుంది. ఎంపీ మాత్రం టీడీపీ గుంటూరులో. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశం పార్టీయా? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? గుంటూరులో పరిస్థితి ఎట్లా? మీకు తెలుసుగా ఏ పార్టీ గెలుస్తుందా? ప్రజానాడు ఎట్లా ఉంది? ఏమనుకుంటారు ప్రజలు? తెలుగుదేశమే గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ మార్పు కోరుకుంటున్నారు. అయితే మార్పు, ఆయన పరిపాలన మీరు చూశారు, జనం చూశారు, అందరు చూశారు. ఎట్లా ఉంది? బాగుందా? జనం తెలుగుదేశం పార్టీ వాడిని కాదు, సామాన్య ఓటర్గా చెప్తున్నారు. అది అలాగే గుంటూరులో కూడా అంతే. గుంటూరులో కూడా సేమ్ పరిస్థితి. ముందుకెళ్ళి ఆ గుంటలు చూడండి. ఇదే కలెక్టర్ ఆఫీస్ రోడ్డు, డిఐజీ, ఎస్పీ అందరు పోయే రోడ్డు. ఆ రోడ్డు చూడండి ఎట్లా ఉందో. ఆయనకి ఎట్లా ఓట్లు వేస్తారు? గుంటూరులో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఖచ్చితంగా ఎగురుతుంది. అంత గాలిలోనే తెలుగుదేశం వచ్చింది పశ్చిమలో. పోయినసారి ఎంపీ గారు గెలిచారు, ఈసారి ఇద్దరు గెలుస్తారు. ఎంపీ కూడా గుంటూరు ఎంపీ కూడా టీడీపీ. చంద్రశేఖర్ మొన్న గెలిచింది కూడా టీడీపీ కదా. అంత వేవ్లోనే గెలిచింది, ఇప్పుడు ఎందుకు గెలవదు? రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఏ పార్టీ ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారంటారు? తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సీపీ? కూటమే వస్తుంది. కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారంటారు ప్రజలు? తప్పకుండా. ముఖ్యంగా మీది గుంటూరే కదా. గుంటూరులో ఏంది పరిస్థితి? ఎట్లా ఉంది గుంటూరులో కూటమి అని చెబుతున్నాం కదా. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీ రెండు వాళ్ళే. మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూస్తారంటారా మన తెలుగు ప్రజలు? అంతేగా మరి. ఎందుకు సార్ వైసీపీ పాలనలో ఎట్లా ఉందంటారు? మైనస్ పాయింట్లు ఏమున్నాయి వైఎస్ఆర్సీపీ పాలనలో? రోడ్లు సరిగ్గా లేవు, అంతా కరప్షను, అంత గుంటలు రోడ్లు అన్ని గుంటలు. చూడండి కొంచెం ముందుకెళ్ళి ఎట్లా ఉంటాయో. కాంట్రాక్ట్స్ పిలిచి రావట్లేదు. గుంటూరులో కొంతమంది కలిసినప్పుడు ఆటో డ్రైవర్లు, ముఖ్యంగా గుంటూరు బస్ స్టాండ్లో, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది మాకు 10,000 ఇస్తున్నాడు చెప్తూ ఉంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. మా ఒపీనియన్ మాది. సిమెంటు, ఇసుక ధరలు ఇవన్నీ బాగా అయ్యాయి కదా. దానివల్ల అది మొత్తానికి టీడీపీ గెలుస్తుంది అంటారు. కూటమి తప్పకుండా కూటమే.